జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇటీవల కేబీసీలో ఇషిత్ భట్ అనే ఒక చిన్న అబ్బాయి పార్టిసిపేట్ చేశాడు. మనకందరికీ తెలిసిందే. హోస్ట్ మాత్రం ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ సార్. ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశారు. అయితే ఇషిత్ భట్ ఆ కౌన్ బనేగా కరోడ్పతిలో తను చూపించిన యాటిట్యూడ్కి సంబంధించి వాళ్ళ పేరెంట్స్కి పేరెంటింగ్కి సంబంధించి సోషల్ మీడియాలో ఇటీవల బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తను పార్టిసిపేట్ చేస్తున్న టైంలో ఓవర్ ఎక్సైట్మెంట్తో తను ఏదైతే అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడాడో దానికి సంబంధించి తన యాటిట్యూడ్కి సంబంధించి బాగా ట్రోల్ చేస్తూ ఉన్నారనమాట. తను చాలా చిన్న అబ్బాయి. మరి సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆ అబ్బాయి పట్ల ఇలా ట్రోల్ చేయడం, అంత చిన్న అబ్బాయిని ట్రోల్ చేయడం కరెక్టేనా? ఇదే ఇవాల్టి మన టాపిక్. మనతో మాట్లాడడానికి రజనీ రమ గారు ఉన్నారు, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్. మాట్లాడదాం. నమస్తే అమ్మ, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే ఉదయ. థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో ఎవరిని ఎలా ట్రోల్ చేస్తారు, ఎవరిని పైకి ఎత్తుతారు, ఎవరిని కింద పడిస్తారో అసలు ఎవరికి తెలియదు. అసలు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి కదా. వాడు చిన్న అబ్బాయి, వాడు ఇషిత్ భట్ అనేవాడు. వాడు ఇంకా నేర్చుకోవాలి. అంటే వాడి బిహేవియర్కి సంబంధించి కమెంట్ చేస్తూ ఉన్నారు, పిచ్చి పిచ్చిగా కమెంట్ చేస్తూ ఉన్నారు. వాడికి బాగా అయింది, వాడు ఓడిపోవడం మంచిగా అయింది అని. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? ఓడిపోవడం మంచిగా అయిందని అనుకోవద్దు, కానీ మీరు అన్నట్టు చిన్నపిల్లలకి అన్నీ తెలియవు, నేర్పితేనే తెలుస్తుంది. ఇప్పుడు గత 20-25 సంవత్సరాల నుంచి కౌన్ బనేగా కరోడ్పతి అనేది చూస్తూనే ఉన్నాం. చాలా డీసెంట్గా, చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఆ ప్రోగ్రామ్ అనేది, ఎంటర్టైన్మెంట్గా. మెయిన్ అది అమితాబ్ బచ్చన్ గారి వాక్, ఆయన వాయిస్, అది మాట్లాడే ఒక స్టైలు, వే ఆఫ్ టాకింగ్ స్టైల్ అన్నీ కూడా డిఫరెంట్గా అట్రాక్షన్గా ఉంటాయి. చాలా చూడబుద్ధి అవుతుంది. ఆయన ఎప్పుడు మాట్లాడతారా, ఎప్పుడు క్వశ్చన్ వేస్తారా అనంత ఆతృతగా ఉంటుంది, బాగుంటుంది. అయితే చాలా బ్యాలెన్స్డ్గా పాపం ఆయన అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. నిజంగా ఎంటర్టైన్ చేస్తారు ఆయన. చాలా చాలా స్వచ్ఛమైన హిందీతోటి చాలా బాగా మాట్లాడతారు. పిల్లలకుండా నవ్విస్తారు ఆయన. పిల్లల్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, పిల్లల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి. ఒక్కొక్కసారి పెద్దవాళ్ళతో కూడా కొన్ని షోస్ చూసాను నేను. పెద్దవాళ్ళతో ఆయన కోపం వచ్చినప్పుడు కొంచెం సీరియస్గా మాట్లాడిన క్షణాలు కూడా ఉన్నాయి. కానీ అట్ ద సేమ్ టైం మళ్ళీ బ్యాలెన్స్ చేసి చేయటం కూడా బాగుంటుంది. అయితే నిన్న చూస్తే ఈ అబ్బాయి షోని, ఈ బాబుది ఇషిత్ భట్ బాబు, అతను అసలు రావడమే అసలు ఈగర్లీ అనమాట, ఆగలేకపోతున్నాడు. అయితే ఫస్ట్ ఒక క్వశ్చన్ వేస్తారు కదా, ఎంట్రీ క్వశ్చన్ ఒకటి వేస్తారు. అందులో ఎవరైతే విన్ అవుతారో ఫస్ట్ అని చెప్పి ఒక క్వశ్చన్ వేస్తారు. ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళది పిలుస్తారు. నిజంగా అక్కడ కూడా ఎంత ఆతృతతో అబ్బాయి నొక్కాడో, సెలెక్ట్ అయ్యాడు, డాన్స్ చేసుకుంటూ ఎగురుకుంటూ వచ్చాడు. ఓకే, పిల్లలు అలాగే ఉండాలి. ఇప్పుడు నవేడేస్ చూస్తే మొబైల్స్ పట్టుకొని అవి ఇవి చూడటము, ఆటలు ఆడటం, గేమ్స్ ఆడటంతోనే ఉన్న ఈ రోజుల్లో ఆ అబ్బాయి జనరల్ నాలెడ్జ్ పరంగా అలా అంతమంది పిల్లలు రావటం అనేది చాలా గ్రేట్ విషయం అన్నమాట. సో వచ్చాడు, బాగుంది, క్వశ్చన్స్ టక్టక ఆన్సర్ చేసాడు. ఎట్లా ఉందంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఏం చెప్తుంది అని అంటే, గెలిచాడా ఓడిపోయాడా అనేది పక్కన పెడదాం, అదేముంది హాఫ్ సెకండ్ విషయం అది. ఆ రావడం ఎట్లా ఉందంటే బాడీ లాంగ్వేజ్ ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట అతనికి. నేనే విన్ అవుతాను, టైటిల్ నేనే గెలుచుకుంటాను అన్నంత కాన్ఫిడెంట్గా వచ్చాడు. అయితే ఓకే, అతను ఆ పిల్లాడిని చూస్తే నాకు రకరకాలుగా అనిపించింది. రావటమే అని కూర్చోవడము, అమితాబ్ బచ్చన్ గారు వచ్చి హెల్ప్ చేస్తుంటే కూడా హెల్ప్ తీసుకోకపోవడము, తనే అంత హైట్ సీట్ ఎక్కి జంప్ చేసి కూర్చోవడము, టాలెంటెడ్గా చక్కగా ఎక్కి కూర్చున్నాడు. పాపం ఆయన వచ్చారు, అమితాబ్ బచ్చన్ వచ్చారు హెల్ప్ చేద్దామని, పాపం ఆయన హర్ట్ అయ్యారు అక్కడ జస్ట్ ఒక హాఫ్ సెకండ్. ఓకే హెల్ప్ చేయాలి కాబట్టి ఒక హ్యాండ్ వేసారు, మళ్ళీ వెళ్ళిపోయి కూర్చున్నారు. అంటే ఎక్కడా కూడా అది మంచి నేచరే. పిల్లలు ఎవరి హెల్ప్ తీసుకోకపోవడము, తర్వాత కాన్ఫిడెంట్గా ఉండటం అనేది చాలా మంచి విషయాలు. చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు ఒకళ్ళ మీద డిపెండ్ అయ్యి ఎవరు చెప్తారా, ఎవరు తీసుకెళ్తారా, ఎవరు వస్తారా, ఎవరు వచ్చి అది అందిస్తారా అనే లక్షణం లేకుండా, ఎదురు చూడకుండా తనకు తానే అన్నీ చేసేసుకోవడం అనేది. నేను ఇంకొకటి చెప్తాను ఉదయ,
అక్కడ నార్త్ సైడ్ పిల్లలు పెంచే విధానము, నేను నార్త్‌లో సో మెనీ ఇయర్స్ ఉన్నాను అక్కడ. నా లైఫ్ 3/4 కంటే ఎక్కువ నాకు బయటనే గడిచిపోయింది. కంప్లీట్‌గా గడిచిందని చెప్పాలి బయట. సో, అక్కడ వాళ్ళ పెంపకాలు చాలా రెక్లెస్‌గా ఉంటాయి. అస్సలు దేనికి చెప్పరు. మనం ఏం చేస్తాం, పిల్లలు స్కూల్ నుంచి రాగానే కాళ్ళు కడుక్కో, తొందరగా కాళ్ళు చేతులు కడుక్కో, టిఫిన్కి రా, భోజనానికి రా, పాలు తాగు, స్నాక్స్ తీసుకో, హోంవర్క్ చెయ్యి, ఇలా లేచిన దగ్గర నుంచి చెప్తూ ఉంటాం. తల సరిగ్గా దూకో, నువ్వు సరిగ్గా దూకోలేదు, నేను దూతాను, ఇలా రా, షూ లేస్ మనమే కడతాము, టై మనమే కడతాము, బెల్ట్ పెడతాము, టిఫిన్ బాక్స్ మనం సర్దుతాం, ఇవన్నీ మొత్తం టోటల్ మనమే చేస్తాం కదా. అక్కడ ఎలా ఉంటుందంటే, ఒక కుకింగ్ మదర్ చేస్తుంది, బాక్స్లో రోటీస్ అవి పెడుతుంది, అంతవరకే. ఏ బాక్స్ అక్కడ పెట్టాను లేకేజో, మళ్ళీ మనం అంటే మర్చిపోతావు, తీసుకెళ్ళు, మర్చిపోతావేమో, జాగ్రత్త, మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ అంటాం తీసుకున్నావా అంటాం. ఒకవేళ మనం అక్కడ పెడితే పెట్టం, మనమే బ్యాగ్లో పెడతాం. ఒకవేళ పెడితే ఇన్నంటాం. అంటే మనకే అసలు పిల్లల మీద ఒక నమ్మకం ఉండదు. అవును. అరే ఈ గ్లాసు పట్టుకుంటారు, ఎగ్జాంపుల్ చెప్తా, ఒక గాజు గ్లాసు, ఏ వద్దు 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 అంట, అది లాగద్దు లాగద్దు లాగద్దు, పట్టుకోవద్దు వాడు భయపడిపోతాడు, పడేస్తావు, అరే ఎందుకు నువ్వంటావని పడేస్తావని, వాడు బాగానే గట్టిగానే పట్టుకుంటాడు. చిన్నపిల్లల గ్రిప్ చూసామంటే అసలు వదలరు వాళ్ళు కదా. ఏదైనా పట్టుకుంటే మనం విడదీయాల్సిందే తప్ప వాళ్ళు ఏం లూజ్గా పట్టుకోరు, మనమే పిచ్చోళ్ళం. పడేస్తావు, పగిలిపోతుంది అంటాం, వాడు పడేయడు, ఆ భయానికి గప్పుకుని వదిలేస్తాడు, అప్పుడు పగులుతుంది అది. అవును, ఇది మనం చేసే పెంపకం. మనం అక్కడ ఏం చేస్తారు తెలుసా, అస్సలు నువ్వు ఎటువంటి వస్తువు పట్టుకున్నా వాళ్ళు ఏమనరు, నేను చూసినంత వరకు. వాడు పడేయడు, అంటే ఆ ఫ్రీగా ఉంటుంది వాళ్ళ పెంపకం. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో కూడా అంతే, ప్రతిదానికి స్పూన్ ఫీడ్ చేయరు. మనం చిన్నప్పటి నుంచి వేరే బెడ్రూమ్ లో పెడతారు ఇండివిజువల్ మెంటాలిటీ కోసం. ఇక్కడ వీళ్ళు కూడా ఏంటంటే ఏది చెప్పరు, మహా అయితే ఏదన్నా కనిపించకపోతే అక్కడ పెట్టాను తీసుకో అని అంటారు. మనమైతే వెతికి తీసి చక్కగా చేతికి ఇచ్చి వస్తాం, అంటే వాళ్ళని బాగుపడనివ్వకుండా చేస్తాం మనం. వీళ్ళు అలా కాదు, చాలా వదిలేస్తారు పిల్లల్ని. ఎటువంటి వ్యక్తిత్వాన్ని వాళ్ళు సంతరించుకుంటారో అటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకొని, అంటే న్యాచురల్గా వాడు ఒక వ్యక్తిగా తయారవ్వని అని వదిలేస్తారు. అంటే మేబీ ఇంత ఫీలింగ్ పేరెంట్స్లో ఉందో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళైతే అలా వదిలేస్తారు, ఇలా పెరుగుతారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి కొంచెం ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ అయ్యారు కాబట్టి పిల్లల్ని కొంచెం పద్ధతిగానే పెంచుతున్నారు. కానీ ఓవరాల్గా చెప్పాలంటే పిల్లల్ని ఇలానే పెంచుతారు అక్కడ. ఏ జనరేషన్ తీసుకున్నా సరే, ఏదైనా సరే మనం తుంపి నోట్లో పెడతాం ప్రతి ఒక్కటి పిల్లలకి, వాళ్ళు అట్లా కాదు, ఎదురుకుండా పెట్టేస్తారు. వాళ్ళే 2 చేతులు పెట్టేసి, వీళ్ళైతే కాళ్ళు కూడా వేసేసి ఆ ప్లేట్లో ఎలాగోలా తింటూ ఉంటారు. తినిపించే కార్యక్రమం అసలు ఉండదు వాళ్ళకి. మళ్ళీ ఆకలేస్తే మళ్ళీ అలాగే ఇస్తారు. అంటే వాళ్ళకి ఎంత తినాలి, ఎలా తినాలి అనేది తెలిసిపోతుంది. ఒక 1 ఇయర్ బేబీ నా దగ్గరకు వచ్చినప్పుడు ఇడ్లీ పెడితే చక్కగా 2 కాళ్ళు ఇలా పెట్టుకుని ప్లేట్ దగ్గరకు లాక్కొని ఇడ్లీ చేత్తో పట్టుకుని ఇలా తుంచుకుని చట్నీ అద్దుకుని చక్కగా ఇంత కూడా కింద వాళ్ళే 1 ఇయర్ బేబీ. మన పిల్లలు తింటారా అసలు? సో వాళ్ళకి అన్ని ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం వాళ్ళలో పెరుగుతుంది అనమాట. ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, నాకు తెలుసు ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఈ పిల్లాడు కూడా అలాగే మాట్లాడాడు. ఇప్పుడు క్వశ్చన్ వేస్తుంటే ఆప్షన్స్ నెక్స్ట్ ఇస్తాను నీకు, ఇప్పుడు మీ ఎదురుగా మీ సామనే ఆప్షన్స్ ఆయేంगे అని అన్నప్పుడు, అరే ఆప్షన్స్ కా క్యా జరూరత్ హై, ఆప్షన్స్ కా జరూరత్ నహీ, మే చెప్పేస్తున్నా జవాబు ఇదే రాసుకో, నువ్వు లాక్ కర్ దో అంటే ఆ క్వశ్చన్స్ అన్ని ఆయన వేయాలి. అదే కాన్ఫిడెంటా అంటే ఎస్ ఆర్ నో చెప్తాడు, లాక్ కరు లాక్ కరు, కియా జాయ్ కియా జా రహా హై అంటూనే ఉంటారన్న. అసలు అన్ని క్వశ్చన్స్ అంత టైం ఎందుకు పెడతారు? ఎంటర్టైన్మెంట్ కోసం. ఎంటర్టైన్ చేయనివ్వకుండా ఈ అబ్బాయి చాలా ఆతృతతో ఉన్నాడు. మీరు లాక్ కర్దో జల్దీ, క్యో టైం వేస్ట్ కర్నా, కర్దో భయ్యా, అరే భయ్యా అంటే అరే భయ్యా అంటే అరే చెప్పింది చెయ్యి అంటాం కదా మనం, ఎట్లా అనమాట. అంటే అది అక్కడ కొంచెం అగౌరవపరిచేటట్టుగానే ఉంది. భయ్యా అనటం అనేది కూడా బాగలేదు అక్కడ. సరే అని పోనీ, నీకే వరుస కుదరదు అంత పెద్ద ఆయనతోటి, సరే నువ్వు రెస్పెక్టబుల్గా. కానీ అది బిఫోర్ షూట్ వాళ్ళకి చెప్తారు, మరి చెప్పలేదా అనేది ఒక పెద్ద డౌట్. ఇప్పుడు ఆడిషన్స్ జరిగినప్పుడు, బిఫోర్ ఇంటర్వ్యూస్ టెస్టులు జరిగినప్పుడు ఇంటరాక్షన్స్ ఉంటాయి వాళ్ళకి ఉన్నప్పుడు, ఇలాంటి పిల్లాడిని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకు చేసుకున్నారు అని క్వశ్చన్ మనం రైజ్ చేసుకుంటే కనుక
వాళ్ళు కావాలనే సెలెక్ట్ చేసుకున్నారా పిల్లాడని నాకు అర్థమవుతుంది. ఇవన్నీ ముందుగానే వాళ్ళకి తెలియదా అంటే తెలిసే ఉండొచ్చు. అంటే అందరూ ఒకేలాగా ఉంటే బాగుండదు కాబట్టి డిఫరెంట్‌గా ఉంటే ఆ ఓకే. షోకి అట్రాక్షన్ ఆ! వస్తుంది. యాహ్! అది కూడా మేబీ అది కూడా రీజన్ ఉండొచ్చు. ఆ! ఆ! అన్ని తెలిసే ఈ అబ్బాయిని తీసుకున్నారు తీసుకున్నారు. కాబట్టి ఓకే. అమితాబ్ బచ్చన్ గారు కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు. ఓకే. కాకపోతే ఆయన వైపు నుంచి ఎంటర్‌టైన్ చేయాలి కాబట్టి ఇలా చూడడము, తలకాయ పట్టుకోవడము, హ్మ్. నాటీగా చూడడము, ఓకే భయ్యా అని అనడము. అంటే ఈ అబ్బాయి భయ్యా అంటున్నాడు, ఆయన భయ్యా అంటున్నారు. అంటే సింక్‌లో ఉన్నారు వాళ్ళు. యాహ్! మనమే అనుకుంటున్నాం రెస్పెక్ట్ చేయట్లేదని. అవును. వాళ్ళిద్దరు సింక్‌లోనే ఉన్నారు. యాహ్! ఇప్పుడు 'బిగ్ బాస్' తీసుకున్నా, లేకపోతే జబర్దస్త్ తీసుకున్నా, లేకపోతే ఒక డాన్స్ ప్రోగ్రామ్ తీసుకున్నా, వాళ్ళు కొట్టుకుంటున్నట్టు చూపిస్తారు గదా! అదంతా ఫన్ అన్నమాట. యాహ్! ఫన్. ఇంతవరకు ఓకే. కానీ హ్మ్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇట్లా ట్రోల్ చేయడం వల్ల ఆ ఇంపాక్ట్ ఆ అబ్బాయి పైన ఎట్లా అదే ఉంటుంది? చెప్తున్నా. అయ్యో! ఇలా అలా జరగాలనే జరుగుతాయి అవి. ఏ షో తీసుకున్నా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయిగా మనం చూస్తున్నాం. హ్మ్. జడ్జెస్ సీట్‌లో నుంచి లేచి వెళ్ళిపోవడము, అక్కడ హ్మ్. ఏదో స్టేజ్ మీద గొడవ జరుగుతున్నట్టు మనకు చూపించడము, మళ్ళా ఏముండదక్కడ. అది మనకి ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. అలాగే ఇప్పుడు ఇక్కడ యాహ్! నాకు అనిపించింది అది. ఓకే. అక్కడ ఫ్యాక్ట్ ఏంటనేది వాళ్ళకే తెలియాలి. అలాంటిది హ్మ్. ఏదన్నా ఉంటే అక్కడ యాక్షన్స్ వాళ్ళే తీసుకుంటారు. తీసుకున్న హ్మ్. ఆ షో అయిపోయాక ప్రయోజనం ఏముంది వాళ్ళ పేరెంట్స్‌దని. ఇక్కడ హ్మ్. చాలామంది అనటం ఏంటంటే, పేరెంట్స్ అలా పెంచడం ఏంటి హ్మ్. అనంటే, పేరెంటింగ్. ఓకే. సభా మర్యాద అంటాం గదా! ఒక దగ్గరికెళ్ళినప్పుడు ఏ ఏజ్ వాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలి అనేది పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో మనకు చెప్తారు. హ్మ్. ఈ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అనేది పిల్లలకి పెంపకంతో పాటు చిన్నప్పటి నుంచి నేర్పాలి. హ్మ్. ఆహ్, అంటే వాళ్ళకి పర్సనాలిటీ లేదా అంటే కాదు. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ రిలేషన్స్ ఎవరన్నా వస్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి వంగి దండం పెట్టాల్సిందే కాళ్ళకి. అవును. ఇలా పెట్టడం గాదు. మనం ఇలా హ్మ్. పెడతాం గదా! హ్మ్. వాళ్ళు వంగి కాళ్ళకి ప్రణామం అంటారు. హ్మ్. తాతలైనా, బామ్మలైనా, అత్తలు, అన్నలు పెద్దవాళ్ళే తనకన్నా జస్ట్ పెద్దవాళ్ళైనా అలా ప్రణామం అంటారు. కాళ్ళకి దండం పెడతారు. మరి రెస్పెక్ట్ లేక కాదు గదా! అంటే హ్మ్. ఆ నేచర్ అటువంటిది. వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఏమంటారు కల్చర్ అటువంటిది. వాళ్ళ హ్మ్. ఇంట్లో అందరూ అలాగే మాట్లాడతారు. ఈ హ్మ్. అబ్బాయికి అదే వచ్చింది. హ్మ్. ఇప్పుడు స్టేజ్ మీద అమితాబ్ బచ్చన్ గారికి అది అవమానకరంగా మారుతుంది అని వాళ్ళు అనుకోకపోవచ్చు. ఒకవేళ అది నిజమైతే నేననుకునేదేంటంటే అదంతా కూడా కావాలని క్రియేట్ చేసే ఫన్ అని నేననుకుంటున్నా. ఓకే. సరే మనం ఆడియన్స్‌కి కూడా ఒక తప్పు భావం కలగకూడదు గాబట్టి, అమితాబ్ బచ్చన్ గారు దాన్ని అక్కడ అలౌ చేయకుండా ఉండవలసింది. హ్మ్. ఒకవేళ అలౌ చెయ్యకపోతే మనకు ఆ సీన్ కట్ చేయాలిగా. హ్మ్. ఎందుకు కట్ చేయకుండా టెలికాస్ట్ చేశారు? కరెక్ట్. కావాలనే చేశారు. కరెక్ట్. జనానికి ఇదొక టైప్ ఆహా! ఆఫ్ ఫన్. ఫన్. ఆహా! అందరూ అందుకే ఇంత ట్రోల్ అవుతున్నాడు కదా! ఒక విధంగా ఆ! ఈ కేబీసీలో ఎంతమంది పార్టిసిపేట్ చేసుంటారు. అవును. కానీ అవును. ఈ ఇషిత్ భట్ అంత పాపులర్ ఎవరు కాలేరేమో అవ్వలేదు. మేబీ. ఇక్కడేమవుతుందంటే అబ్బాయి లక్షణాలు చెప్తానిప్పుడు. ఓవర్ కాన్ఫిడెన్స్, తర్వాత తన తెలివి మీద తనకే చాలా అపారమైనటువంటి నమ్మకం అనమాట. తన హ్మ్. మెమరీ మీద గాని. తర్వాత వాళ్ళకి అంటే మనం డైరెక్ట్‌గా చెప్పకూడదు. వాళ్ళకి ఉండనే ఉంటుంది ఒక రకమైనటువంటి ప్రౌడ్, అహంకారం ఉంటుంది వాళ్ళకి. కానీ ఇప్పుడు నెక్స్ట్ డే వాడు స్కూల్‌కెళ్తాడు. అవును. స్కూల్‌కెళ్ళినాక నీకిట్లా అయ్యింది అని పిల్లలు ఫ్రెండ్స్ కొంచెం ఎక్కిరిస్తారు. ఆ! "ఏరా నువ్వు అంత ఇదిగా ఎళ్ళావు, ఇలా ఆ! ఎలాగరా" అని అంటారు. అదే. అక్కడ కొంచెం ఎదుర్కోవాల్సి ఉంటుంది అబ్బాయికి. ఏంటంటే చెప్తా అక్కడికి కూడా వస్తున్నా. ఆ అబ్బాయికి కొంచెం ప్రౌడు, కొంచెం ఈగో, తర్వాత కొంచెం ఓవర్ కాన్ఫిడెన్సు, తర్వాత ఒక రెక్‌లెస్ భావన హ్మ్. అతనికి. కరెక్ట్. నన్ను 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 మించిన వాడు పోటుగాడు ఎవరు లేరు. నాకన్నీ తెలుసు. అంటున్నాడు ఆ మాట కూడా. అన్నీ తెలుసు నాకు. అరే భయ్యా ముझे सब मालूम है आप कर दो जल्दी कर दो भैया ఇలా అన్నప్పుడు ఒకలాంటి ఆహ్, చిన్న చూపు. చిన్న వేరే పిల్లల్ని మనం వాళ్ళని తక్కువ మాట్లాడతాం చేసి కదా! ఆ! యాహ్! ఆ! చిన్న పిల్లల్ని మనం "ఏ అబ్బా! మా విసిగించబాకు పోరా! ఆ! చెప్పింది చెయ్యి పో" అంటామే ఆ టైప్ అంటే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ. లాంగ్వేజ్ అనేది హ్మ్. వాళ్ళ ఫ్యామిలీలో ఉంది. హ్మ్. అదే నేను ఇందాక కల్చర్ అని అదే. చెప్పాను. అదే. హ్మ్. ఆ లాంగ్వేజ్ అనేది, ఆ కల్చర్ అనేది వాళ్ళ ఇంట్లో ఉంది. అది బయట కూడా వచ్చేస్తుంది. హ్మ్. ఇక్కడ నేనేమంటానంటే పేరెంట్స్ ఆ డిఫరెన్స్ అనేది తెలియపరచాలి వాళ్ళకి. హ్మ్. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఉంది. హర్యానా వాళ్ళని తీసుకుందాం. వాళ్ళని నేను చెడుగా అనట్లేదు. వాళ్ళేమంటారంటే మేము ఇలాగే ఉంటాం. హ్మ్. మేము ఇలాగే ఉంటాం అంటారు. చాలా ప్రౌడ్‌గా చాలా కొంచెం రౌడీయిజంగా హ్మ్. అట్లా హ్మ్. ఉన్నట్టుంటారు హ్మ్. వాళ్ళు. ఏమంటే హమ్ జాట్ హై అంటారు. హ్మ్. జాట్ హూ నా मै హ్మ్. జాట్ హై భాయ్ అవును. హమ్ జాట్ హై. హ్మ్. లేడీస్ అంటే ఏమంటారంటే హమ్ జాట్ नहीं है జాట్ नहीं है हम హ్మ్. అంటే లేడీస్, జెంట్స్ కూడా హర్యానా వాళ్ళు అలా అంటారు.
మరి వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు అలాగే అంటారు కదా ఆబ్వియస్లీ. కదా అలా ఆ కల్చర్ కుటుంబంలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే పిల్లలకి నాలెడ్జ్ ఉంది 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 అంటే ఎందులో నాలెడ్జ్ నిప్పిస్తున్నారంటే జస్ట్ ఇప్పుడు మనకేం కావాలో ఆ నాలెడ్జ్నే ఇవ్వగలుగుతున్నారు. పిల్లలు కూడా అదే తీసుకుంటున్నారు. వీళ్ళు ఏమిస్తే అదే తీసుకుంటారు పిల్లలు, వాళ్ళకి తెలియదు కాబట్టి. ఇప్పుడు అన్ని వైపుల నుంచి నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుతం నాలెడ్జ్ ఎంతవరకు అవసరమో అంతవరకు. కానీ మన మిథాలజీ తీసుకోండి, మన హిస్టరీస్ తీసుకోండి, మన ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయి మనకి. అవన్నీ పిల్లలకి తెలియవు. పిల్లలకే కాదు, ఒక 40-45 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి కూడా తెలియదు. ఇంకా గట్టిగా మాట్లాడితే 60 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి కూడా అన్నిటిలోనూ కూడా అన్ని రంగాల్లోనూ నాలెడ్జ్ ఉండదు. అట్లీస్ట్ ఇంత 1%, 5% నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు ఉన్నారు 60 ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా. అంటే కొన్నిటిలో, అన్నిట్లో కాదు. అంటే వాళ్ళు తెలుసుకోకపోవడమే. వాళ్ళకి ఏం కావాలో అదే తెలుసుకుంటారు. ట్రెండ్లో మనకేం అవసరమో అదే తీసుకుంటారు తప్ప అన్నిటిలోనూ ఒక వేలు పెడదాము, అన్ని కొంచెం కొంచెం తెలుసుకుందామని చాలా తక్కువ మంది అనుకుంటారు. ఇప్పుడు ఈ అబ్బాయి విషయంలో కూడా మిథాలజీలో కొంచెం పప్పులో కాలేశాడు. ఇప్పుడు బాలకాండ అనేది పిల్లలతో స్టార్ట్ అవుతుందనే మినిమం ఇది అబ్బాయికి తెలియలేదు. అవును, ఫస్ట్ రాజ్యం కదా వచ్చిందని ఉల్టా ఆలోచించాడు. రాజ్యం లేకుండా పిల్లలు ఎలా వచ్చారు అనేది. అంటే ఆ అబ్బాయి అక్కడ అనాలిసిస్ కూడా బాగుంది. ఆ అబ్బాయి ఎప్పుడైతే అయోధ్యకాండ అన్నాడో జస్ట్ నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యా. అవునా అనుకున్నా నేను. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ అట్లా ఆలోచిస్తుంది. ఇప్పుడు ఒక రాజ్యం లేదే జీవులు ఎలా వస్తారు? ఒక రాజ్యం తర్వాత పిల్లలతో మొదలై యువరాజులై రాజులై అలా అవుతుందని నాలెడ్జ్, ఆ రకమైనటువంటి ఆలోచన వస్తుంది ఎవరికైనా. కానీ అది అలా కాదు అనేది అబ్బాయికి తెలీదు. సో అతను అలా ఆలోచించాడు. అంటే అతను ఆలోచన విధానం అనాలిసిస్ చేసుకుని ఆలోచించిన విధానం బాగుంది, కానీ ఆన్సర్ మాత్రం తప్పు అయింది. చిన్న ఏజ్ లో అట్లా ఆలోచించడం గ్రేటే కదా. అంటే ఏంటంటే విమర్శనాత్మకంగా ఆ విషయాన్ని తరచి ఆలోచించడం అనే నేచర్ ఆ అబ్బాయికి అలవాటు చేశారనుకోవచ్చు, లేకపోతే ఉంది అనుకోవచ్చు బై బర్త్. ఎంత అలవాటు చేసినా కొన్ని అలవాటు కావు. బై బర్తే కొంత వాళ్ళకి ఆ తెలివి ఉంటుంది. ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, ఇలాంటి స్టేజెస్ మీదకి రాగలుగుతారు. సో ఆ అనాలిసిస్ అనేది బాగుంది, కానీ ఆన్సర్ని కరెక్ట్గా తీసుకోలేకపోయాడు. సో అక్కడ 5th క్వశ్చన్కి వచ్చేటప్పటికి పోయాడు. అదే ఐ మీన్ ఆన్సర్ చెప్పలేకపోయాడు. ఒక 4 క్వశ్చన్స్కి అయితే టకటక అరే ఆప్షన్స్ తీసుకోకుండా చెప్పేసి ఆప్షన్ కా జరూరత్ నహీ అది ఇది అన్నాడు. ఓకే బాగుంది అనుకున్నాను. అది అంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎప్పుడు ఎవరు వెళ్ళకూడదు. కొంచెం సోచ్ సమజ్కే ఆగే చల్నా హై అని అంటారు కదా. అది అబ్బాయి కొంచెం తొందరపాటు స్వభావం కూడా ఉంది అబ్బాయికి. ఏదేమైనప్పటికీ మనం కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ని అన్ని యాంగిల్స్ లో చూడాలి. ఒకటే ఆ అబ్బాయిని పోక్ చేయడం అది కరెక్ట్ కాదు. లేదు, ఇప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేశారు కేబీసీ వాళ్ళు అని అంటే ఫన్ ఉంది కాబట్టి వాళ్ళు బిఫోర్ వాళ్ళు ప్రాక్టీస్ చేయిస్తారు. ఆఫ్ స్క్రీన్ ఇవన్నీ అయ్యాయి కదా, తర్వాత టెలికాస్ట్ చేశారు కదా. ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే ఆ సీన్స్ కట్ చేసి టెలికాస్ట్ చేయాలి. కట్ చేయలేదు అని అంటే యాక్సెప్టెడ్, వాళ్ళకి బాగుంది, ఓకే ఇది ఒక వెరైటీ. ఆయన ఏం హర్ట్ కాలేదు అక్కడ. ఆఫ్ కోర్స్ ఇంకా చాలా జరుగుంటాయి. అమితాబ్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు చాలా మంది, ఇంకా చాలా ఉండుంటాయి. అవన్నీ కట్ చేసి ఎడిట్ చేసిన తర్వాత బయటకు వచ్చిన వీడియో అన్నమాట ఇది. సో అక్కడ ఏవో కొన్ని ఆయన చెప్పే ఉంటారు సూచనలు అబ్బాయికి. ఇంకా కొన్ని మాత్రం ఇవి కూడా తీసేస్తే ఇంకా షో నడవదు కదా ఆ అబ్బాయి చేసినటువంటి ప్రోగ్రాము. అందుకని ఇవి ఉంచారు. ఓకే, ఏమైనా అబ్బాయికి ఏదన్నా వాళ్ళకి తప్పుగా అనిపిస్తే వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ కూడా ఇచ్చే ఉంటారు ఆ పిల్లవాడికి, పేరెంట్స్కి. ఎనీహౌ ఏదైనా కూడా తల్లిదండ్రులు అనేవాళ్ళు బయట ఎలా మాట్లాడాలి, ఇంట్లో ఎలా మాట్లాడాలి, ఏ వయసుకి ఏ మర్యాద ఇవ్వాలి అనేది జనరల్గా నేర్పాల్సిన అవసరం ఉంది. బాగుంటది. కానీ నేను చెప్పిన ఒక పాయింట్ ఉంది చూసారా, వాళ్ళు చెప్పరు, లిబరల్గా వదిలేస్తారు వాళ్ళే. అది బాగా పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ వ్యక్తిత్వాన్ని సంతరించుకుని అప్పుడు మంచి చెడ్డ తేడా తెలుసుకుని మాట్లాడాలే తప్ప చిన్నతనంలో తప్పు అని అసలు అనరు. మనం ఎన్ని అంటాం పిల్లల్ని, అటుపోకు, ఇలా అనుకో, పెద్దవాళ్ళు తప్పు, ఎలా చేయకు, దూరంగా నుంచో, అలా ఎన్ని నేర్పుతాం, వాళ్ళు నేర్పరు. అదే నేర్పరు. రైట్, ఎనీవేస్ ఇలాంటివి రిపీట్ కావద్దని చూసుకుందాం. అండ్ పిల్లలకి మొక్క ఇవ్వంగనేది మాన ఇవ్వంగు అన్నట్టు చిన్నప్పటి నుంచి అన్ని నేర్పిస్తే బాగుంటుంది. అన్ని నేర్పించాలి. ఇప్పుడు వ్యక్తిత్వ వికాస క్లాసులు, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు ఎన్నో ఆన్లైన్ ఉన్నాయి. ఆన్లైన్ కూడా అక్కర్లే, ఇంట్లో తల్లిదండ్రులు చెప్తే వింటారు పిల్లలు. చిన్నతనం నుంచి నేర్పాలి. తర్వాత అన్ని విషయాల్లోనూ నాలెడ్జ్. ఏమండి ఇప్పుడు బ్రతుకుతున్నదే మన చరిత్ర కాదు కదా, పూర్వం నుంచి బేస్ ఏంటి?
ఆ బేస్ అనేది ముందు మీరు తెలుసుకోండి, పిల్లలకి కొద్దిగా నేర్పండి. మొత్తం నేను భారతం వినిపించమని చెప్పట్లేదు. బేసిక్స్ అనేవి నేర్పాలి పిల్లలకి. రైట్. ఇప్పుడు మనం పిజ్జాలు తింటున్నాము, సమోసాలు తింటున్నాము, కానీ అసలు మన ఫుడ్ ఏంటి? మన ఫుడ్ నేర్పుతున్నారా లేదా? ఒకవేళ నేర్పకపోతే మన ఫుడ్ ఏంటి అనేది తెలియజేయండి వాళ్ళకి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం ఇండియన్ ఫుడ్ అంటాం, లేకపోతే తెలంగాణ ఫుడ్ అంటాం, లేకపోతే ఎవరి స్టేట్ ఫుడ్ వాళ్ళు చెప్పుకుంటారు. చెప్పుకున్నప్పుడు మన పిల్లలకి మన ఫుడ్ ఏంటి అనేది చెప్తున్నారా మీరు అసలు? అసలు మన సాంప్రదాయాలు, మన ఫుడ్డు, మనము, మన జీన్సు, అసలు మనం ఏ జాతికి చెందిన వాళ్ళు ఎన్ని వాళ్ళకి తెలుసా అసలు? ఏమీ నేర్పట్లేదు. జస్ట్ ఇప్పుడు ఏం కావాలో అదే అంతే. అది కొంతవరకే కానీ 100% కరెక్ట్ కాదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.